వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఇదేంటంటే దేవ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో. సో దేవ్ బర్త్డే వచ్చేసి నవంబర్ 24th, కానీ మేము 24th ఏంటంటే సండే వచ్చిందనమాట. సో 22nd స్కూల్లో సెలబ్రేట్ చేసాము. ఈ మంత్ దేవ్ బర్త్డే ఉంది, సో స్కూల్లో సెలబ్రేట్ చేయాలి కదా. సో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. మంకీ టెయిల్ బ్రాండ్. సో ఒక 10 సెట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారనమాట. సో పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటుంది. అండ్ థీమ్ వచ్చేసి ఇది యానిమల్ థీమ్ ఇచ్చారు. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమొచ్చింది ఒక్కోటి. ఫస్ట్ ఇవి వచ్చేసి అన్నీ వేయడానికి బ్యాగ్స్. అండ్ యానిమల్ థీమ్ బెలూన్స్ ఇచ్చారు. బెలూన్స్ అండ్ పెన్సిల్ విత్ ఎరేజర్స్. అండ్ సెట్ ఆఫ్ కీ చైన్స్ ఇచ్చారు. ఇవి కూడా యానిమల్స్, ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. జీబ్రా అండ్ ఇదేంటి పిగ్ అండ్ జిరాఫీ. భలే క్యూట్ ఉన్నాయి. ఇవైతే నాకు చాలా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అంటారు కదా, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి కూడా కొన్ని చాలా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇలా వేస్తాం కదా అవి. అండ్ ఇవి వచ్చేసి స్పెట్స్. ఇలా వస్తాయి కదా ఫోల్డబుల్ స్పెట్స్. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటారు. కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేయొచ్చు. ఓకే. అండ్ స్టోరీ బుక్స్, ఇవి కూడా డిఫరెంట్ ఇచ్చారు. సో 10 సెట్ ఆఫ్ పంచతంత్ర స్టోరీ బుక్స్ బాగుంటాయి కదా కిడ్స్కి. అండ్ ఇవి వచ్చేసి గ్లో టాయ్స్ అండి. ఇది వచ్చేసేసి ఎరేజర్ లాగా ఉంది టాయ్. బట్ ఇదేంటంటే మనం ఒక వాటర్లో వేసామనుకోండి, ఇది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో, దీనికి 4 times ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇది. సో లెట్స్ చెక్. నేను చెక్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇదొకటి. ఇదిగోండి మేమైతే ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. డైనోసార్ చూడండి జస్ట్ ఒక 2 inches ఉంది. సో వాటర్లో వేస్తున్నాము. ఓవర్ నైట్ అంతా ఉంచితే ఎంత అయితే చూద్దాము. ఇదిగోండి గ్రోటాయ్ మేము వాటర్లో వేసాము. లైక్ లిటరల్గా 1 night అంతా ఉంచాను. చూసారా ఎంత పెద్దదైందో. లైక్ దేవ్ అయితే ఎంత అంటే లైక్ ఎంత సర్ప్రైజింగ్ అనిపించిందో వాడికైతే. సో డైనోసార్ అంటే వాటర్ అంతా డ్రింక్ చేసేసిందని చెప్తున్నాడు. భలే ఫన్నీ అనిపించింది. సో ఎన్ని ఐటమ్స్ వచ్చాయంటే అండి 1 2 3 4 5 and 6 7 and including bag 8 and 9 10. ఇప్పుడు ఇవి 10 ఐటమ్స్ అని చెప్పారు అమెజాన్ లో. అయితే కౌంట్ చేస్తే లైక్ ఇంక్లూడింగ్ ఈ బ్యాగ్ తో పాటు 1 2 3 4 5 6 7 8 9. ఫన్నీ ఏంటంటే ఇది ఎలా చేయాలని కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డు కూడా కౌంట్ చేసి 10. ఓకే. బట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ప్యాక్ చేస్తాను ఒక్కొక్కటి. ఒక్కదానిలో ఒక్కటి వేసేయడమే. పంచతంత్ర బుక్ ఒకటి. అండ్ దిస్ వన్ పెన్సిల్, కీ చైన్. ఇది ఫోల్డ్ చేసేద్దాం, మళ్ళీ పోతుంది కదా. దిస్ వన్ అండ్ 1 balloon. ఇవేంటంటే విడివిడిగా ఇచ్చారు, బట్ అర్థం కాదు కదా ఏంటి ఇది ఎరేజర్ అనుకుంటారు. సో అందుకని నేను స్పెట్స్కి ఇట్లా సెపరేట్ కవర్ ఇచ్చారు. నేను ఈ 2 కూడా దీనిలో పెట్టేస్తాను. అప్పుడు లైక్ కిడ్స్ ఆడుకునేప్పుడు ఈజీగా ఉంటుంది.
side pets ఉంది and inside eraser. Okay. Yes. 10. ఇదిగోండి మొత్తం ఇలా వస్తుంది, మొత్తం 10 ఐటమ్స్ ఇలాగా. అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్. బ్యాగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది సెల్ఫ్ ప్రింటెడ్ ఇది. సో బ్యాగ్ కూడా చాలా బాగుంది, క్యూట్గా, నైస్. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి అన్ని ఐటమ్స్ వేస్తాను దీనిలో. అండ్ ఇది క్లోజ్ చేయడం ఎట్లా అంటే, సో పిన్ కొట్టేసాం అనుకోండి, పిల్లలు పీకేటప్పటికి అది చినిగిపోతుంది. సో నేను ఆన్లైన్లో ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఈ టేప్ చూసారా, జస్ట్ పేపర్ స్టిక్ చేస్తాం కదా ఆ టేప్, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా. ఇది మా సిస్టర్ సజెస్ట్ చేసింది. ఇదిగోండి ఇంతే ఉంది చూడండి, జస్ట్ ఇది ఇలా తీసి ఇదిగోండి వన్ సైడ్ ఇక్కడ ఇలా వేస్తాము. అంటే ఇది ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట, ఓన్లీ ఫర్ పేపర్స్. సో ఈ పైన జస్ట్ వైట్ పేపర్ మనం తీసామనుకోండి, తీసేసి ఇదిగోండి చూసారా, అసలు కనిపించట్లా, ట్రాన్స్పరెంట్గా ఉంది. సో పేపర్ అయితే బాగా స్టిక్ అవుతుంది. ఇంక ఇట్లా గట్టిగా పేస్ట్ చేయడమే చూడండి. సో ఏం మిస్ అవ్వకుండా ఉంటాయి. దేవ్ అయితే ఎన్నిసార్లు ఓపెన్ చేస్తున్నాడు, సో అందుకే వెంటనే మొత్తం ఫిక్స్ చేసి పెట్టేస్తున్నాం, ఇంకా ఓపెన్ చేయడానికి లేకుండా. చూసారా ఎంత బాగున్నాయో ప్యాక్ చేశాక. Sorry ass DJ. కిడ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయిపోయినాయి కదా. టీచర్స్కి లంచ్ బ్యాగ్స్ లాగా ఆర్డర్ చేశాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేశాను. నాకు పర్ పీస్ వచ్చేసి 70 రూపీస్కి వచ్చేసింది. నాకు చాలా తక్కువ అనిపించింది. అమెజాన్లో చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. ఇదిగోండి లోపల వచ్చేసి ఇలా వచ్చింది. ఈ లంచ్ బ్యాగ్ వచ్చేసి ఇన్సులేటెడ్ది చూడండి. సో 4 to 5 hours మనకి కొంచెం చక్కగా వామ్గా ఉంటుంది. అండ్ లిటరల్గా ఒక 2 బాక్సెస్ పడతాయి. సో అండ్ ఇక్కడ వచ్చేసి స్పూన్స్ అవి పెట్టుకోవడానికి, ఏమైనా జస్ట్ చిన్నవి పెట్టుకోవడానికి ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. ఇక్కడ స్పూన్స్ పెట్టుకోవచ్చు. సో లైక్ 70 రూపీస్కి వచ్చిందంటే నాకైతే చాలా మంచి ప్రైస్ వచ్చిందని చెప్పాను. ప్రింట్స్ అయితే డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. నేను చూపిస్తాను చూడండి ఏమేమి వచ్చాయో. టోటల్ అయితే ఇదిగోండి ఈ 6 డిజైన్స్ ఇచ్చారు. సో నేను ఓవరాల్గా 25 పీసెస్ ఆర్డర్ చేశాను. అంటే టీచర్స్ అండ్ నానీస్ ఉంటారు కదా ప్లే స్కూల్స్లో అట్లా, సో వాళ్ళందరికీ ఇస్తే బాగుంటుందని నేను ఆర్డర్ చేశాను. సో నాకైతే ఈ ఫ్లెమింగోస్ది అండ్ ఈ 2 అయితే నాకు ఎంత నచ్చాయో, నేను కూడా ఉంచుకుంటే బాగుండు అనిపించింది. కానీ నేను కరెక్ట్గా ఆర్డర్ చేశాను, సో అన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఈ పింక్ లైట్ షేడ్ వచ్చేటప్పటికి మెటీరియల్ కాస్త లైట్ అనిపిస్తుంది. బట్ ఈ 3 అయితే సూపర్ ఉన్నాయి ప్రింట్స్. దట్స్ ఇట్. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే మాది అయిపోయింది. ఇంకా కేక్ ఆర్డర్ చేయాలి స్కూల్లో వరకు. యాక్చువల్లీ దేవ్ బర్త్డే సండే వచ్చింది. సో స్కూల్ ఉండదు కాబట్టి మేము ఫ్రైడే స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇంకా స్కూల్లో కేక్ కటింగ్ అదంతా నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి దేవ్స్ కేక్. స్కూల్లో వాళ్ళు క్రీమ్స్ అవి ఏమి వద్దన్నారు, సో అందుకని ప్లెయిన్ రవ్వ కేక్ తీసుకున్నాము అయ్యంగార్ బేకరీ నుంచి. ఇది 갑자기 내게 나타나준 너, 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야, 내 맘을 고백하려고 타이밍만 보는 나. 그런 나를 넌 보며 왜 그러냐고 묻네 너 때문에.
ఇవాళ అయితే దేవ్ బర్త్డే 24th నవంబర్. సో ఇవాళ 22nd అనమాట. ఫ్రైడేనే స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాము, ఎందుకంటే సండే కదా. సో వీడు ఎప్పుడు ఎగ్జైట్ అవుతూ ఉంటాడు ఎవరన్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే తీసుకొని వచ్చి, ఓ మా ఐ గాట్ సర్ప్రైజ్ అని చెప్పి. సో అందుకని ఇంకా చేస్తున్నాము ఇవాళ. సో రిటర్న్ గిఫ్ట్స్ అను కేక్ తీసుకెళ్తున్నాము స్కూల్కి. సో జస్ట్ కేక్ కూడా ఏంటంటే క్రీమ్ కేక్ నాట్ అలౌడ్, అంటే పిల్లలకి ఇప్పుడు జలుబు అదే చేస్తుంది కదా, అందుకని ప్లెయిన్ రవ్వ కేక్ అలా ఇవ్వమని చెప్పారనమాట. సో అదైతే ఆర్డర్ చేసాము. అండ్ టీచర్స్కి కిడ్స్కి నార్మల్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్తున్నాము. ఇదిగోండి దేవ్ స్కూల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ మేము వచ్చాము కానీ రెడీ అయ్యి, బట్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నాట్ అలౌడ్ అన్నారు. అండ్ వాళ్ళే మాకు ఇలా ఏమైనా బర్త్డేస్ జరిగితే వీడియోస్ వాట్సాప్లో షేర్ చేస్తారు. సో ఇంకా నేను అదైతే షేర్ చేస్తాను మీకు. యాక్చువల్లీ మేము ఇంత రెడీ అయ్యి వెళ్ళాము, బట్ పేరెంట్స్ నాట్ అలౌడ్ అంట, ఓన్లీ టీచర్సే ఉంటారంట అక్కడ, వాళ్ళే కట్ చేపిస్తారంట. సో ఇంక మేమైతే అవి ఇచ్చేసి వచ్చేసాము. మళ్ళీ వెళ్ళి వాడిని పిక్ చేసుకోవడమే లైక్. సో 9 o'clock అనమాట వాడి స్కూల్. సో 10కి వచ్చేసి అవి ఇవ్వమని చెప్పారు. సో 10:30కి అలా వాళ్ళకి బ్రేక్ ఉంటుంది మధ్యలో, అప్పుడు కట్ చేపిస్తారంట. దేవ్ అయితే ఆ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసే వరకు కూడా ఎంత ఎగ్జైటింగ్గా అంటే వాడికి చాలా కొత్తగా అనిపించింది. ఎప్పుడు వాడే ముందు ప్యాక్ చేయలేదు మేము. సో వాడే కౌంట్ చేస్తా, వాడే వేస్తా, వాడే మధ్యలో తీసేస్తా. మేమైతే ఎంత కన్ఫ్యూజ్ అయిపోయామో, బట్ లిటరల్లీ వి ఎంజాయ్డ్. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు, చూస్తున్నారు కదా ఆ ఫొటోస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.